తల్లి కార్పొరేషన్ కూడా బలోపేతం చేయాలి. 2016 చట్టం ఉంది వికలాంగులకి, దాంట్లో కొన్ని గైడ్ లైన్స్ కేంద్ర ప్రభుత్వ చట్టంలో పెట్టింది. ఆ చట్టాన్ని అమలు చేయాలని పాదయాత్రలు వికలాంగులను కలిశారు. తప్పనిసరిగా అది అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. నేను చెప్పే కదా తల్లి, ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత నాకు తల్లి, నాకు వదిలేసి. నేను ఓడిపోయా కదా, 2019లో ఓడిపోయా కదా. తోపుడు బండ్లు ఇచ్చానా? ఊర్లో వచ్చింది కదా. ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక పంపించే బట్టలు పెట్టా కదా గౌరవంగా. తాడేపల్లిలో క్లినిక్ పెట్టా కదా తల్లి, ఉచితంగా ఆరోగ్యంగా ఇబ్బంది ఉంటే ఉచితంగా మందులు ఇచ్చా కదా తల్లి. మళ్ళా నేను ఆర్కేలాగా నటన రాదు తల్లి, లేదంటే బాలబాబుకి పోటీ పడి ఉండేవాడిని. నేను అదే హామీ ఇచ్చా కదా, అది కూడా చెప్పా కదా. తాగునీటి సమస్య ఇప్పుడే వచ్చారా? ఇప్పటికే అన్ని చెప్పా తల్లి, మనోళ్ళు మీకు చెప్తారు వివరంగా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. చెప్పమ్మా చెల్లమ్మ అమ్మ బామ్మ ఒక్క నిమిషం చెప్పండి. ట్రాఫిక్ బాగా ఎక్కువైపోయింది, దాని వల్ల చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. మొన్న ఆటో బాగా యాక్సిడెంట్ అయింది, ఓ బాబు అయితే చాలా సీరియస్ గా ఉంది. దాన్ని కూడా కొంచెం ఖండించాలి. ఖండిస్తాం కాదు, ట్రాఫిక్ పెరిగింది, కొత్త రోడ్లు ప్రభుత్వం ఎక్కడ వేయలేదు. అందుకే మా మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి మంగళగిరి నియోజకవర్గానికి. అప్పటి వరకైనా మరి స్పీడ్ బ్రేకర్లన్నీ వేయాలి, ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు జనం. అది మీరు ఎమ్మెల్యే గారిని అడగాలమ్మా. ఇప్పుడు ఆమె ఇస్తున్నారు కదా, మీరైనా ఏదో చేస్తారనే కదా. అప్పటి వరకు స్పీడ్ బ్రేకర్ అడిగితే నేను 2 నెలలు ఎట్టేస్తా తల్లి. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇక్కడనే ఉంటారు, నా చుట్టే ఉన్నారు తల్లి. అరే ఎవరు బండి చెక్ చేయట్లేదు, నా బండి ఇప్పుడు 2 సార్లు చెక్ చేస్తారు. ఆయనకి ఏం దొరుకుతుంది పాప, ఆ బండిలో ఏముంటుంది చెప్పి, ఒక టీ డబ్బా ఉంటుంది, టీ తాగుతారు, టీ ఉంటుంది, నీళ్ళు ఉంటుంది. 2 సార్లు ఆపారు ఇప్పటికి నన్ను. ఎమ్మెల్యే గారిని ఒకసారి కూడా ఆపలా, ఇక్కడున్న అభ్యర్థి గారిని ఒకసారి కూడా ఆపలా, కానీ నన్ను 2 సార్లు ఆపారు. అమ్మా అది తప్పనిసరిగా మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పాటు చేయాలి, నేను చేస్తాను. నాకు తెలుసు. థ్యాంక్ యూ. తిరిగి ఇప్పిస్తా అన్నారు, ఆ హామీ కూడా నిలబెట్టుకోలేదు. ఆల్రెడీ మా సంఘం నుంచి మన వాళ్ళు పెద్దలు వచ్చి నన్ను కలిశారు. వాళ్ళు చెప్పారు తల్లి, దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఇంకా మీకు రావాల్సిన అవసరం ఉంది. దానిపైన ఆల్రెడీ మేము చర్చిస్తున్నాం. తొందరలోనే తెలుగుదేశం జనసేన పార్టీ చర్చించి మా వైఖరి స్పష్టంగా వెల్లడిస్తాం. థ్యాంక్ యూ అమ్మా. చెప్పమ్మా. ఇంటింటికి ఇస్తున్నారు, వృద్ధులకు ఇచ్చే పింఛను వాలంటీర్ ద్వారా ఇంటింటికి ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ గెలిస్తే పింఛన్ ఇచ్చేది ఉండదు అనే మాట ప్రచారం జరుగుతుంది. ఇంటింటికే కాదు, అసలు పింఛన్ కూడా ఎవరని చెప్పుకున్నారు, ప్రచారం చేస్తున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు. అంటే సరే, ఇదొక భాగం. మీరు చెప్పినట్టుగా ఇక్కడ మేమంతా వీళ్ళు కూర్చున్నట్టుగా నేను కూడా అవతల కూర్చునేవాడిని. ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి గారు చేసిన ఘనకార్యం ఏంటంటే, మేము 40 ఏళ్ళ నుంచి ఇక్కడ ఇల్లు వేసుకుని ఉంటుంటే, అసలు ఇల్లు వేసుకుని ఉన్న వాళ్ళకి హక్కు ఉంది, ఇంటి పన్ను కడుతున్నాం. ఇల్లు లేని వాళ్ళని నటువటి మీద పడేసినట్టుగా ఎక్కడో తీసుకెళ్ళి అక్కడ ఇస్తామని చాలా మమ్మల్ని అరాచకం పెట్టారు. మా వాళ్ళు వీళ్ళంతా మా వాళ్ళకు చెప్పేది ఏంటంటే, మీరు కంపల్సరిగా పట్టాలు ఇవ్వటం కానీ, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించడం కానీ చేస్తే వీళ్ళందరి తరఫున నేను కూడా, ఈ ప్రజలందరి తరఫున నేను కూడా పనిచేస్తాను. మళ్ళీ 5 సార్లు కాదు, ఇంకా 10 సంవత్సరాలు నేను బతికున్నంత వరకు ప్రజల తరఫున పనిచేస్తానని నేను హామీ ఇస్తున్నాను. వృద్ధులకి పెన్షన్ తీసుకొచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. పెన్షన్ ఆయన తీసుకొచ్చారు తల్లి, వృద్ధులకి పెన్షన్ ఇవ్వాలని పెద్ద మనసుతో ఆయన తీసుకొచ్చారు తల్లి. చంద్రబాబు నాయుడు గారు 2014 ముఖ్యమంత్రి అయినప్పుడు పెన్షన్ ఎంత తల్లి? చాలి 200 రూపాయలు.